లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి వస్తుందనే విశ్వాసం, నమ్మకం మా పార్టీ నాయకులకు, ముదిరాజు నాయకులకు అందరూ కూడా కలిగింది. దీంతో పాటు ఈ ముదిరాజు కులానికి సంబంధించినటువంటి వాకిటి శ్రీహరన్న గారికి మంత్రి పదవి రావడం వలన మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అది ఎందుకంటే మరి సామాజిక వర్గాలను, అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకపోయేటటువంటి వ్యక్తి వాకిటి శ్రీహరన్న ఎమ్మెల్యే గారు. మరి ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి రావడం వల్ల రాష్ట్రంలో బీసీ నాయకులకైతేనేమి, ఎస్సీ నాయకులకైతేనేమి, ఎస్టీలకైతేనేమి, మైనార్టీలకైతేనేమి అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు మన శ్రీహరన్న గారు. శ్రీహరన్నకి సపోర్టుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతే చురుకుదనంతో రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడో ఆ పనికి సపోర్టుగా శ్రీహరన్న కూడా అంతే రేంజ్లా సపోర్టుగా ఉంటాడు. ఉరుకుదనం ఎక్కువ ఉంది, పనిచేసే తత్వం ఉంది, కలుపుకోబోయే తత్వం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అన్నకి తోడుగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతం మన ముఖ్య నియోజకవర్గంలో డెవలప్ కావడానికి కూడా చాలా దోహదపడుతుందని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాము. కాంగ్రెస్ అధిష్టానం కూడా శ్రీహరన్నని మినిస్టర్ చేయాలని చెప్పి అధిష్టానం నిర్ణయించడం కూడా మా అందరికి సంతోషము. అందులో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారు పదే సభల్లో కూడా ఈ ముదిరాజు బిడ్డకి మంత్రి పదవి ఇస్తారని చెప్పి చెప్పడం కూడా ఎంతో మేలు జరిగింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్పి తెలియజేస్తూ, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ముదిరాజును గుర్తించడం వల్లనే పెద్ద ఎత్తున ఓట్లేసి అధికారంలో రావడానికి ఎంతో కొంత దోహదపడిందని చెప్పి, ముదిరాజు కులాన్ని దోహదపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి దాంతోపాటు ముందు కూడా శ్రీహరన్నకి మంత్రి పదవి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలంలో కూడా ముందు పనికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాభం అవుతుందని చెప్పి శ్రీహరన్నకి మినిస్టర్ పదవి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ లాభం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ బీసీలను, అన్ని వర్గాలని కలుపుకోకపోతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాల వల్ల ఇంకా భవిష్యత్ కాలంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడుతుంది. దాంతోపాటు అన్ని వర్గాలు మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మా మొక్తల్ నియోజకవర్గం ముదిరాజ్ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఎందుకంటే చాలా వెనుకబడ్డ ప్రాంతం మాది. మొక్తల్ నియోజకవర్గం కర్ణాటక దగ్గరలో ఉంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు చేసినా ఎక్కడ అభివృద్ధి నోచుకోలేదు. కావున ఇప్పుడు యువకుడు, డైనామిక్ లీడరు, అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇస్తే ఈ నారాయణపేట జిల్లా మొత్తం కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము కోరుకునేది ఒకటే, ఏకైక ముదిరాజ్ ముద్దుబిడ్డ బీసీలకు ఇష్టమైన నాయకుడు వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముక్తల్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ముదిరాజు ముద్దుబిడ్డకు నేను మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ ముదిరాజు ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరినే మేము ఆ రోజే అనుకున్నాము. మా జిల్లా మొత్తం కూడా సంతోషము వ్యక్తం చేసిండు. కావున ముఖ్యమంత్రి గారు వాకిటి శ్రీహరి గారికి త్వరగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. నరేష్ గోలపల్లి మాది. మొక్తల్ కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడి ఉంది. మాకు శ్రీహరన్నకి మంత్రి పదవి రావాలని మేము ఎంతో ఆశిస్తున్నాము. అయితే మాకు మొక్తల్లో హాస్పిటల్లో ప్రాబ్లాలు, మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లేదు. ఈ నారాయణపేటకి వెళ్ళడానికి కూడా 30 కిలోమీటర్లు డైలీ కలెక్టర్లు తిరుగుతున్నారు. రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్లు కావాలంటే శ్రీహరన్నకి ఖచ్చితంగా మంత్రి పదవి రావాల్సిందిగా కోరుతున్నాం.
డ్యామ్ నుంచి సాగనూరు గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దగ్గర మాట్లాడి 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ వదిలించడం జరిగింది. ఇవన్నీ ఖచ్చితం డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితం ఓపిడి శ్రీహరి గారికి మా ఎమ్మెల్యేకి మినిస్టర్ పదవి రావాల్సిందిగా కోరుతున్నాను. నేను గోళ్ళపల్లి సూర్యకుమార్ గారిని ఈరోజు మన మక్తల్ శాసనసభ్యుడైన వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి వచ్చిన వెంబడే మక్తల్ నియోజకవర్గం అనేక అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇక్కడ డిగ్రీ కాలేజీ మరియు నేషనల్ హైవే మరియు ఇక్కడ కోర్టు సదుపాయం అన్నీ గత పాలకులు చేసిన దానికి చాలా వెనుకబడిపోయింది. అన్నకి మినిస్టర్ పదవి వచ్చిన వెంబడే మక్తల్ నియోజకవర్గంని సస్యశ్యామలం చేస్తాడు. ఈ నియోజకవర్గానికి అభివృద్ధి మినిస్టర్ అయిన తర్వాత అభివృద్ధి ప్రతి ఒక్క సామాజిక కుటుంబాలకి అన్న ఎల్లవేళలా సేవ చేయడానికి మంత్రి పదవి ఖచ్చితంగా అన్నకి ఇవ్వలేము. ఎందుకంటే ఇక్కడ కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నందువలన ఇక్కడ చాలా ఇబ్బంది గురి కావడం జరిగింది. గత పాలకులు చేసిన పొరపాట్లు ఇక్కడ అన్న మినిస్టర్ వచ్చిన తర్వాత అన్నకి ఈ సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.